దేవుని కొరకు వాడబడుటకు లేక దేవుని చేతుల్లో ఆశీర్వాదముగా ఉండుటకు అందరికీ అవకాశం ఉంది. కానీ ఒక 4 స్వభావాలు కలిగిన వారు మాత్రమే దేవుని చేతుల్లో వాడబడగలరు. 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఆంద్రేయును దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అనేక మంది 5,000 మంది పురుషులు ఉంటూ ఉన్నారు, ఒక చిన్న బాలుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇద్దరికి కూడా 4 మంచి లక్షణాలు ఉన్నాయి. అవి నేను గుర్తు చేస్తున్నాను. ఒకటి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పకపోయినా కూడా దేవుని కొరకు వాడబడాలి అనే ఆశను మనం కలిగి ఉండాలి. ఎవరు ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు నేను ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు నీకు ఒక అవకాశం కల్పించాల్సిన అవసరం లేదు. నీవు ఒక అవకాశం తీసుకుని ఆ అవకాశాల్లో నేను ఉంటాను, ఐ విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆంద్రేయ నీకు పని అప్పగిస్తూ ఉన్నాను, నువ్వు పోయి వెతికి రాపో అని చెప్పాల. కానీ ఆంద్రేయ he's proactive. He's making himself available. Andrew is a wonderful character. And ఎప్పుడైనా మీరు ఆంద్రే గురించి ధ్యానించండి. Andrew is full of life. యాక్చువల్గా యేసుక్రీస్తుకు చాలా దగ్గరైన శిష్యుల్లో ఆంద్రేయ కూడా ఒకడు. ఆంద్రేయ he was like the mediator for Jesus అన్నమాట. ఎవరైనా వస్తే ఆంద్రేయ దగ్గరకు వచ్చేవాళ్ళు, ఆంద్రేయ కొద్దిగా మాట చెప్పే యేసయ్య. అటువంటి వ్యక్తి ఆంద్రేయ ఎవరు చెప్పకపోయినా యేసయ్య కొరకు వాడబడాలని తను ఆశపడ్డాడు. యేసయ్య వాడుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే ప్రేమైన దేవుని బిడ్డలారా ఇష్టపడతారో, నేను దేవుని కొరకు వాడబడాలి అనే ఇష్టం కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. ఇష్టం లేని వారిని దేవుడు ఎవరిని వాడుకోడు. ప్రేమ నీకు ఇష్టం లేకపోతే వాడుకోడు. నీకు ఇష్టం ఉండాలి. ఐ వాంట్ టు బి యూజ్డ్ గాడ్, నేను నిన్ను వాడబడతాను, నాకు ఇష్టం ఉంది ప్రభువా, నువ్వు నన్ను వాడుకో అని నీ హృదయంలో ఆ ఇష్టం ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు తప్ప నీ ఇష్టం లేకపోతే దేవుడు వాడుకోడు. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే త్యాగం చేయగలరో, ఎవరైతే తమ జీవితాన్ని కానీ తమకున్నది కానీ త్యాగం చేయగలరో అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. 4వది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నిస్వార్థంగా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా జీవించడం, నిస్వార్థంగా దేవునికి అందుబాటులో ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. ఈ చిన్న అబ్బాయి త్యాగం చేస్తూ ఉన్నాడు. చిన్న అబ్బాయి తనకు లేకపోయినా పర్వాలేదు, యేసయ్యకి ఇవ్వడానికి అవకాశం వచ్చింది కాబట్టి సెల్ఫ్లెస్, నిస్వార్థంగా, సాక్రిఫిషియల్గా తన యేసయ్యకి అందుబాటులో ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది బైబిల్ పండితులు మరి సరదాగా వారు చెప్తూ ఉంటారు. మరి ఏమంటారంటే, మిగిలిన 12 గంపలు ఎక్కడికి పోయాయి అని అంటే ఆ చిన్న పిల్లాడి ఇంటికి పోయాయి అని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే he was honored by God, he was honored by Jesus. Of all the people, anybody could have come and be used in the hands of God. Everybody had a chance. అందరికి అవకాశం ఉండింది, కానీ చిన్న పిల్లవాడు అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రియులారా, ఒక మాట నేను చెప్తానండి, మీరు ఎంకరేజ్ అవ్వాలని నేను కోరుతున్నాను. సర్వింగ్ గాడ్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. దేవునికి నువ్వు సేవ చేయటం, దేవుని చేతుల్లో వాడబట్టడం ఒక ఆధిక్యత. అది అందరికీ అవకాశం ఉన్నా అందుకోగలిగిన వారు కొంతమంది.